హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మాకు కాస్త ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. అయితే నేనైతే ఈ ముగ్గు వేస్తే మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది అయితే వివరించేస్తాను. అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మిని శైలు వాళ్ళ అన్నయ్య గ్యాంగ్ ఏడ్పిస్తారన్నమాట. ఏడ్పించేసి ఇంకా తను చున్నీ లాగుతారు. చున్నీ లాగేసి రోడ్డు మొత్తం సగం వరకు బైక్ పైన తను పరిగెట్టేలాగా చేస్తారు. ఇంకా మహాలక్ష్మిని అంతలా ఏడిపించేసరికి తను తప్పించుకునే ప్రయత్నంలో అయితే అక్కడ బురదలో పడిపోతుంది మహాలక్ష్మి. ఇంకా అదే బురదతో ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా కేశవ, మాధవ, నారాయణ, కన్నా, చక్రి అందరూ అక్కడే ఉంటారు. ఏంటమ్మా ఇలా వచ్చేసావు? అయ్యో ఆ బురద ఏంటి, ఎక్కడ పడిపోయావు, ఏం జరిగింది అని చెప్పేసి మాధవ అడుగుతాడు. మహాలక్ష్మిని అయితే చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు, అసలు ఏం జరిగిందా అని చెప్పేసి. ఇంకా మహాలక్ష్మి అయితే చెప్తుంది, లేదండి, ఇగో ఆ శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఇలా వెళ్తుంటే నన్ను ఇలా ఏడిపించారు. నా చున్నీ లాగే ప్రయత్నంలో నన్ను రోడ్డు సగం వరకు పరిగెత్తేలా చేశారు. ఇంకా తప్పించుకునే దాంట్లో నేను కింద పడిపోయాను అని చెప్పేసరికి కేశవకి చాలా కోపం వస్తుంది. మహాలక్ష్మిని అలా చేయడం ఏంటి, వీడికి బుద్ధి బుర్ర ఉందా లేదా, కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి కోప్పడతాడు. ఇంకా ఈలోపు వెళ్ళి వాడంతా చూస్తాను అని కేశవ రెడీ అయ్యేసరికి ఆల్రెడీ అప్పటికి బైక్ తీసేస్తాడు చక్రి తగాదానికి వెళ్ళిపోయి అక్కడ ఫుల్గా కొట్టేసి కేశవ అయితే ఈలోపు బయలుదేరుతాడు. అయ్యో చక్రి ఒక్కడు ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఇంకా చక్రి అయితే మొత్తానికి శైలు వాళ్ళ అన్నయ్యతో తగాదా పడేసరికి ఇంకా ఈలోపు వాళ్ళంతా ఒక 5-6 మంది ఉంటారు. తిని మాత్రం ఒక్కడే అయిపోతాడు. నా మహాలక్ష్మిని ఏడిపిస్తారా, మీ అంత చూస్తాను, ఏమనుకుంటున్నారా, తను ఏడిపించారు అసలు ఇది అది అని చెప్పి చక్రి అయితే ఇంకా హీరోయిటిక్ లెవెల్లో ఫైట్ చేసేసరికి ఇంకా వెనక నుంచి ఒకడు అయితే చక్రిని తలపై కొట్టే ప్రయత్నం చేసేసరికి సడన్గా ఆది వచ్చి అడ్డుకునేసరికి ఇంకా చక్రి షాక్. అసలు ఆది ఏంటి, నన్ను కాపాడడం ఏంటి, మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్యకి నేనంటే నచ్చదు కదా అని చెప్పేసి అనేసరికి, నువ్వు పక్కకు వెళ్ళి చక్రి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఏంట్రా మా బావ పైన చేయెత్తుతున్నారు అని చెప్పేసి ఆది అనేసరికి ఇంకా చక్రి అయితే షాక్ అయిపోయేసరికి వచ్చాడండి, నీకేంట్రా సంబంధం, నువ్వెవడివి అనేసానంటే, నేనెవడినా, మీరెవరినైతే ఏడిపించారో వాళ్ళ అన్నయ్యని, అసలు ఎవరో అమ్మాయి అనుకున్నాను, తీరా చూస్తే తను నా చెల్లిలే అని అర్థమైంది. ఎంత ధైర్యం ఉంటే మీరు నా చెల్లిని ఏడిపిస్తారు అని చెప్పేసి వెంటనే ఆది అయితే కొట్టేస్తాడు ఫుల్గా శైలు వాళ్ళ అన్నయ్యని. కొట్టేసరికి ఇంకా చక్రి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే మొదటిసారి ఆది చక్రికి సపోర్ట్గా వచ్చేసరికి ఇంకా ఈ లోపు అయితే ఆది ఫుల్గా వాళ్ళతో గొడవ పడతాడు. చక్రి ఆది ఇద్దరు కలిపి ఫుల్గా వాళ్ళందరినీ కొట్టేసరికి ఇంకా అక్కడికైతే పోలీసులు వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఈ రభస, ఏంటి ఇక్కడ ఈ గోళ అంటే వెంటనే మహాలక్ష్మి వీళ్ళంతా అక్కడ చేరుకొని మహాలక్ష్మి జరిగిన విషయం అంతా చెప్తుంది. లేదు సార్, నేను ఆఫీస్కి వెళ్తుంటే ఇగో వీళ్ళ గ్యాంగ్ నన్ను చాలా ఘోరంగా ఏడిపించారు, నన్ను చాలా కమెంట్ చేశారు, చేయడమే కాకుండా నా చున్నీ లాగేసి నన్ను రోడ్డు అంతా పరిగెట్టేలా చేశారు బైక్ పైన. సో ఇంకా నేను తప్పించుకునే ప్రయత్నంలో కింద కూడా పడిపోయాను. అది ఏంటి అడగటానికని మా అన్నయ్య, మా హస్బెండ్ అని మహా కూడా అంటుంది. వచ్చేసరికి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు అనేసరికి, ఏరా రౌడీ వెధవల్లా తయారయ్యారు, మీకు మంచి చెడు ఇంట్లో అక్క చెల్లెలు లేరా, ఒకవైపు నుంచి న్యూస్లు చూస్తూ ఉన్నా కూడా ఇంకా మీరు మారరా అని చెప్పేసి ఇంకా పోలీసులు ఇంకో 4 అందించేస్తారు శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళకి. అందించేసరికి ఇంకా ఈ లోపైతే వీడిని ఇలా వదిలిపెట్టకూడదు మహా, వీళ్ళపై కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆది అనేసరికి, కంప్లైంట్ అది ఎందుకు అన్నయ్య అంటే, ఎందుకంటావేంటి, ఇలా ఆలోచించబట్టే ఈరోజు వీడు ఇంతవరకు వచ్చాడు అని చెప్పేసి వీళ్ళు మొత్తానికైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడైతే ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ గ్యాంగ్ అందరి మీద ఇచ్చేసి ఇంకా న్యూసెన్స్ కేసు కింద పెట్టేసరికి ఇంకా మహా అయితే ఆదికి థ్యాంక్స్ చెప్తుంది. చాలా థ్యాంక్స్ అన్నయ్య, అసలు నువ్వు ఇలా వచ్చి నాకు హెల్ప్ చేస్తావని అనుకోలేదు అనేసరికి, మీరు కాదండి థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను చెప్పాలి, వాడెవడో వెనకతల నుంచి వచ్చి నా తల పగలగొట్టిపోయాడు, వెంటనే సమయానికి ఆది గారు వచ్చి నన్ను సేవ్ చేశారు అనేసరికి, అయ్యో మనలో మనకి ఎందుకు క్షమాపణలు అని చెప్పేసి ఆది అంటాడు. అసలు ఆదిలో అంత మార్పు చూసిన చక్రికి అయితే చాలా సంతోషం అనిపించేసరికి వెంటనే ఇంకా మహా అయితే అడుగుతుంది, అదేంట్రా నీకు చక్రి అంటే చాలా కోపం కదా, అంత సపోర్ట్ చేస్తున్నావు అంటే ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి, నిన్న ఒక మాట అన్నారు అని తెలియగానే తన ప్రాణాలకు తెగించి వీళ్ళతో గొడవ పడ్డానికి వచ్చాడు. సో ఇంకా
చేసుకున్న వాడికి అలా ఉంటే నువ్వు నా తోడబుట్టావు. సో నాకెంత కోపం రావాలి? సో బావ ప్రేమ ఏంటో నాకు అర్థమైంది, అందుకే నేను మారిపోయాను అని చెప్పేసి ఇంకా ఆది అంటాడు. అనేసరికి ఇంకా ఈలోపు ఆదికి కాల్ వస్తుంది. అరే నేను నీకు ఇచ్చిన క్యాష్ డిపాజిట్ చేసేసావా అని ప్రతాప్ కాల్ చేస్తాడు. లేదు నాన్న, ఇక్కడ చిన్న గొడవలో ఉన్నాను, అయిపోతే వెళ్తాను అంటే, గొడవనా? మనకి సంబంధం లేని గొడవల్లో నువ్వెందుకురా జోక్యం చేసుకుంటున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి ప్రతాప్ అంటాడు. మనకి సంబంధం లేదంటావేంటి నాన్న? మహాలక్ష్మిని ఈరోజు ఒక ఆటమొక్క వాళ్ళు ఏడిపించడమే కాదు, తన చున్నీ తీసి రోడ్డంతా పరిగెట్టించారు. తను తప్పించుకునే ప్రయత్నంలో బురదలో పడిపోయింది. ఒకవేళ తనకి ఏదైనా గాయమై ఉంటే ఏమయ్యేది ఈ పాటికి అని చెప్పేసి ఆది అనేసరికి ప్రతాప్కి ఎప్పుడైతే కూతురు మీద అలా జరిగిందో ప్రతాప్కి చాలా కోపం వచ్చేస్తుంది శైలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ గ్యాంగ్పై. వచ్చేసరికి మీరు ఎక్కడున్నారు, మహాలక్ష్మిపై అంత ఆశ్చర్యం చేశాడా, వాడి పని చెప్పాలి, ఎక్కడున్నారు మీరు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నామంటే, అయితే వాడిని బయటికి రాకుండా నేను చేస్తాను, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి మాట్లాడతానని చెప్పేసి ప్రతాప్ కూడా వస్తాడు. ప్రతాప్ కూడా వచ్చేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే అసలు నాన్నకేంటి నా మీద ఇంత ప్రేమ పొంగుకొచ్చేస్తుంది, అసలు నా మొహం కూడా చూడని అన్నారు కదా అని చెప్పేసి అనుకునేసరికి వెంటనే ఆదితో అంటుంది, అరే నిజం చెప్పరా, కావాలని నువ్వు నాన్న ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడానికి నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారా అంటే, నీకేమైనా పిచ్చా, అసలు అలా ఎలా మాట్లాడుతున్నావు, నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావు, అలాంటిదేం లేదు, నేను ఈ పని మీద వస్తుంటేనే ఎవరో ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టుగా కనిపించింది, కానీ అది నువ్వని నేను అనుకోలేదు, ఏంటా అని చెప్పి తీరా ఆరా తీసేసరికి అక్కడ నువ్వని అర్థమైంది. ఇంకా నేను వచ్చేసరికి ఈలోపే బావ వాళ్ళతో తగాదా పడుతున్నాడు. అది చూసి నేను ఎలా ఊరుకోగలను చెప్పు. అయినా అనుకోకుండా ఇప్పుడు నాన్నగారు కాల్ చేశారు, నాన్నగారికి అదే విషయం చెప్పాను, ఎన్ని అనుకున్నా చేసినా నువ్వు ఆయన కూతురివి, ఆయనకి నీ మీద ప్రేమ ఎలా పోతుంది అనుకున్నావు అని చెప్పేసి ఆది అంటాడు. అనేసరికి ఇంకా మాటల్లో ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ అక్కడికి వచ్చి ప్రతాప్ని చూసిన అతను, సార్ రండి సార్ కూర్చోండి అని చెప్పేసి ఎస్ఐ అంటాడు. ఇక్కడ నేను కూర్చోడానికి రాలేదు, మీరు ఇలాంటి న్యూసెన్స్ కేసులు చేస్తుంటే ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా సింపుల్గా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వదిలేస్తారా, నా కూతుర్ని ఏడిపిస్తాడా, అసలు ఏమనుకుంటున్నాడో అంటే మాత్రం పాపం కేశవ టెన్షన్ కేశవది. ఎందుకంటే ఇప్పుడు శైలు వాళ్ళన్నీకి ఏం జరిగినా శైలు కేశవ పైన కోప్పడిపోతుంది. సో ఇంకా కేశవ అయితే పాపం ఏం అనలేడు, ఎందుకంటే తనకు కూడా కోపం వస్తుంది మహాలక్ష్మిని అలా ఏడిపించినందుకు. ఇంకా ఈలోపు అయితే మహాలక్ష్మి కేశవ వైపు చూస్తుంది, ఎందుకంటే కేశవ బాధ తనకు అర్థమవుతుంది. ఇంక వెంటనే వాళ్ళ నాన్నతో, నాన్న ఒక్క నిమిషం, ఎఫ్ఐఆర్ అది ఏం అవసరం లేదు, వాళ్ళు అన్నారు చక్రి అన్నయ్య కలిపి ఇద్దరు వాళ్ళని కొట్టేశారు, చెల్లికి చెల్లి అయిపోయింది అంటే ఏంటి, చెల్లికి చెల్లి అయిపోయేది, వీడికి ఆడపిల్ల విలువ అంటే ఏంటో తెలియకుండా పోతుంది, వీడికే ఒక చెల్లుండి ఆ చెల్లిని ఎవరైనా ఇలా అంటే వీడికి అప్పుడు తెలుస్తుంది అనేసరికి వెంటనే కేశవ, సరే అండి ఇప్పుడు వాళ్ళ చెల్లి కోసం ఎందుకు అని చెప్పేసి అంటాడు. అనేసరికి వాళ్ళ చెల్లినంటే నీకేంటి నొప్పి అన్నట్టుగా ప్రతాప్ అయితే అడిగేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి ఇంకా అక్కడ చెప్పేస్తుంది, అసలు యాక్చువల్లీ కేశవ వాళ్ళ చెల్లి లవ్ చేసుకుంటున్నారు నాన్న, కాబట్టి అదే గ్రడ్జ్తో నన్ను ఏడిపించారని నాకు అనిపిస్తుంది అనేసరికి, ఓహో నా కూతుర్నే ఏడిపిస్తావా అంటే కేశవ వాళ్ళ చెల్లి శైలు కలవటం నీకు ఇష్టం లేదా, సరే అయితే ఏం చేస్తానో చూడు అని చెప్పేసి, బాబు కేశవ శైలు ఎక్కడుందో ఫోన్ చేయి అని చెప్పేసి ప్రతాప్ అంటాడు. అనేసరికి ఇప్పుడు ఎందుకండి తనకు ఫోన్ అంటే, చెప్పింది చేస్తావా లేదా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటావా అని చెప్పేసి అంటాడు. లేదు చేస్తున్నా అని చెప్పేసి అంటే మొత్తానికి శైలుకి అయితే కాల్ చేసి కేశవ అయితే పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు. శైలు అయితే చాలా టెన్షన్ అయిపోతుంది, అసలు సడన్గా ఎప్పుడూ లేనిది కేశవ అసలు పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నాడు, ఏమైంది బుస్సు, ఏమైనా గొడవ అయిందా, నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు, అసలు అక్కడ ఎందుకు ఉన్నావు అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. నీకు ఏమీ చెప్పే పొజిషన్లో నేను లేను, దయచేసి నువ్వు ముందు ఇక్కడికి అర్జెంటుగా రా అనేసి అంటే, అసలు ఏమైందో చెప్పు అంటే, నువ్వు చెప్తే కానీ రావా, మీ అన్నయ్యని ఇక్కడ అరెస్ట్ చేశారు ఇప్పుడు కూడా రావా అని చెప్పేసి కేశవ అంటాడు. అనేసరికి ఇంక వెంటనే శైలు పరిగెట్టుకుంటా వచ్చి, అసలు అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి, మీరంతా ఏంటి ఇక్కడ ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేసరికి ఇంకా మొత్తం విషయం అంతా చక్రి కేశవ కలిపి శైలుకి వివరిస్తారు. ఇలా మహాలక్ష్మి వెళ్తే మీ అన్నయ్య వాళ్ళు ఇలా ఏడిపించారు, అసలు ఎప్పుడూ లేనిది ఇంతలాగా తన్ని ఎందుకు బాధ పెట్టాలని చూశారు నాకు అనేసరికి ఇంక వెంటనే శైలు వాళ్ళ అన్నయ్య అంటాడు, లేకపోతే నా చెల్లినే ప్రేమిస్తావురా నువ్వు, సో నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏడిపిస్తే మీకు ఎలా మండుతుందో నాకు చూడాలనిపించింది, కాబట్టి అందుకే నేను మీ పంచమతిని ఏడిపించానని అక్కడ కూడా అదే మాట అంటాడు. ఎప్పుడైతే పంచమతి అంటాడో ఇంకా చక్రి అయితే వెళ్ళి వాడు చంప పగలు కొడతాడు. పంచమతి అన్న మాటకి ప్రతాప్కి అయితే ఫస్ట్ స్ట్రైక్ అవ్వదు, వాడు ఎందుకు అలా అన్నాడు, ఏమంటున్నాడు అంటే, మా ఇంట్లో 5 మగవాళ్ళు ఉంటారు, వాళ్ళతో నేను ఉన్నాను అన్నట్టుగా పంచమతి అంటున్నారు అని చెప్పేసి అంటుంది.
అనేసరికి ఇంక వెంటనే శైలుకి అయితే అవంతా వినేసరికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి అసలు ఇలా చేస్తావన్నయ్య నువ్వు, అయినా సరే తనని అలా ఎలా అనుకుంటావు, అసలు వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందో నీకు తెలుసా, అయినా చక్రి గారు తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, అప్పుడు తనకి మాత్రమే భార్య అవుతుంది, నువ్వు అలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదురా అని చెప్పేసి శైలు వాళ్ళ అన్నయ్యతో అంటుంది. అనేసరికి వాడు మాత్రం నువ్వు నాకు చెప్పేదేంటే, అయినా ఇప్పుడు నువ్వు కూడా పంచమతిలాగా ఆ ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నావా అనేసరికి ఇంక మళ్ళీ పంచమతి అనేసరికి ఇంక ప్రతాప్కి ఆ మీనింగ్ అర్థమైంది కాబట్టి ప్రతాప్ కూడా వెళ్ళి ఒకటి కొట్టేస్తాడు. ఇంకొక మారు నీ నోటి నుంచి నా కూతురు విషయంలో అలాంటి పేరు వస్తే మాత్రం నిన్ను క్షమించేదే లేదు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే కేశవ అయితే ఒక్క నిమిషం అండి నేను మాట్లాడతాను, మీకు కోపం రావడంలో అర్థం ఉంది, కానీ చెప్పాను కదా వీడికి శైలు నేను కలిసి ఉండడం ఇష్టం లేదు, సో ఇదంతా మా వల్లనే జరిగింది, నేను తనను ప్రేమిస్తున్నానని కారణం మీదే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏడిపించాలని చూశాడు వీడు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే శైలు అయితే అంటుంది, ఆహో అయితే ఇప్పుడు నాకు అర్థమైంది, నేను కేశవ గారిని లవ్ చేస్తున్నానని చెప్పేసి మమ్మల్ని ఏమీ చేయలేక వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపిస్తావా, ఇదేరా అసలు నువ్వు, ఇదేనా నాన్నగారు పెంచిన పెంపకం నీది, నిన్ను చూస్తేనే సిగ్గేస్తుంది అని చెప్పేసి శైలు అంటుంది. అనేసరికి నీ సంగతి ఇంటికి రా అప్పుడు చెప్తాను, నాన్నకి చెప్పి ఏదో ఒక సంబంధం చూసి తెల్లవారితే నీకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి శైలు వాళ్ళ అన్నయ్య అంటాడు. అనేసరికి అబ్బో అంత అవకాశం నేను నీకు ఇవ్వాలి కదా అని చెప్పేసి శైలు అంటుంది. ఇంకా మొత్తానికి వీళ్ళకైతే అర్థమవుతుంది వాడైతే శైలుని కేశవాని ఒకటి కానివ్వడని. ఇంకా అసలే ప్రతాప్కి తన కూతురుని అన్నాడన్న కోపం కూడా ఉంటుంది. సో ఆ ప్రెస్టేజ్కి వెళ్ళి నువ్వు రేపటి వరకు పెళ్లి చేసే వరకు మేము ఆగితేనే కదా ఇక్కడే కేశవాకి శైలుకి పెళ్లి చేస్తాం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎలాగూ వీళ్ళిద్దరు ఇష్టపూర్వకంగానే జరుగుతుంది కాబట్టి ఇక్కడ నీకు ఎలాంటి సంబంధం లేదు, మధ్యలో దీన్ని నువ్వు ఉల్లంఘిస్తే ఇంకా జైలు పాలు అయిపోతావు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా కేశవ శైలు అయితే షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి కానీ ఏం అనరు, ఎందుకంటే అక్కడున్నది ప్రతాప్, ఆయన చెప్తే వినడు, అందులోనే వీళ్ళిద్దరిని ఒకటి చేయాలనే కదా ప్రయత్నిస్తున్నాడు, విడగొట్టాలని కాదు కదా. ఇంకా శైలు అయితే వెంటనే కేశవ అంటాడు, అది కాదండి నేను చెప్పింది వినండి అంటే వెంటనే శైలు పక్కకు వెళ్ళి బుస్సు చెప్పేది విను, ఇంతకంటే మంచి అవకాశం రాదు, ఎలాగో మా ఇంట్లో కూడా అన్నీ ఇలా చేయబట్టే హఠాత్తుగా మాకు అక్కడ పెళ్లి చేసేయాల్సి వచ్చింది, ఎలాగో అయినా మేము కూడా ఇష్టపడే ఉన్నాం కాబట్టి వీడికి తెలియాలి, వీడు ఎవరినైతే కలవకూడదని చూసి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని ఏడిపించాడో వాడి కళ్ళ ముందే మా పెళ్లి జరిగితే వాడు ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా బుద్ధి వస్తుంది అని చెప్పేసి ఇలా జరిగింది అని నేను ఏదో ఒకటి మా అమ్మకి మా నాన్నకి చెప్పేసుకుంటాను, నువ్వైతే ఏం మాట్లాడుకో అని చెప్పేసి అనేసరికి కేశవ అంటాడు, అది కాదు శైలు, మహాలక్ష్మి గారిని చూసావు కదా, తన ఇంట్లో ఇష్టం లేకుండా ఇలా పెళ్లి చేసుకొని వచ్చినందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళు తనకి సపోర్ట్గా నిలవటానికి, ఇంకా మీ నాన్నగారి కోసం అమ్మగారి కోసం తెలిసిందే, దయచేసి వాళ్ళకు ఒక మాట చెప్దాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కేశవ అంటాడు. బాబు మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, అయినా నాకు కూడా టెన్షన్గానే ఉంది, కానీ మా అన్నయ్యకి బుద్ధి రావాలంటే ఇదే కరెక్ట్ పని అనేసరికి ఇంకా ఆది అయితే ఏంటి మీ డిస్కషను, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా లేదా అంటే చేసుకుంటున్నాం. ఇంకా వెంటనే కేశవ కూడా చేసుకుంటున్నాం ఆది గారు అంటాడు. మరి ఏంటి ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళ కళ్ళ ముందే వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అని మనం చూపించాలి, మీకు ఇష్టం లేదు అంటే ఇంకా మీ ఇష్టం, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఇంకొకసారి మా చెల్లి జోలికి వస్తే మాత్రం నీ తాట తీస్తాను అని చెప్పేసి ఆది అంటాడు. అనేసరికి ఇంక వెంటనే వాడైతే తను పెళ్లి చేస్తారా, చేయండి, ఎలా చేస్తారో నేను చూస్తాను అనేసరికి ఇంక వెంటనే ఎస్ఐ వచ్చి కాదు మీరు ఏం నిర్ణయించుకున్నారు, దీనిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా లేకపోతే ఏంటి అని చెప్పేసి అడిగేసరికి వెంటనే కేశవ మాత్రం లేదు సార్, ఎఫ్ఐఆర్ అలాంటివి ఏమి ఫైల్ చేయకండి, తను బుద్ధి లేక ఇలాంటి పని చేశాడు, అవుననుకున్నా కాదనుకున్నా రేపు అన్న రోజు మేము బంధువులమే కాబట్టి క్షమించండి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే చక్రి అంటాడు, చూసావరా నిన్ను కాపాడే ప్రయత్నం కోసం ఏ తప్పు చేయని నా అన్నయ్య వెళ్ళి ఎస్ఐకి క్షమాపణ చెప్తున్నాడు, ఇలాంటి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి పగబెట్టుకొని నువ్వు నా భార్యను ఏడిపిస్తావా, అసలు నువ్వు మనిషివేనా, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే అడుగుతాడు మాట, ఇంకా మనం ఆలస్యం చేయడానికి లేదు, ఇంకా వీడు వదిలేస్తే రేపన్న రోజు శైలుకి వేరే ఎవడో ఒకరినిచ్చి పెళ్లి చేసేలా ఉన్నాడు, వీడికి చెల్లి ప్రేమ కంటే పంతమే ఎక్కువైపోయింది అని చెప్పేసరికి ఇంకా వెంటనే ఆ మాటలు ప్రతాప్ అనేసరికి మహా అయితే నవ్వుతుంది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే మీరు పంతంతో వీళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారో లేదా వీళ్ళ ప్రేమను అర్థం చేసుకొని చేస్తున్నారో నాకు తెలియదు నాన్న,
కానీ ఒకటి చేయాలి అన్న ఆలోచన ఉంది చూడండి, అది మాత్రం నాకు నచ్చింది అనేసరికి, ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే, ఆ రోజు నాకు పెళ్ళి ఇష్టం లేదు అంటే మీరు అర్థం చేసుకోలేదు. నాకు ఇష్టమైన వ్యక్తిని నేను చేసుకొని బయటకు వచ్చేస్తే కోప్పడ్డారు. మరి ఇదే బాధ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఉంటుంది కదా. సో అప్పుడు అది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి ప్రతాప్ తలదించుకుంటాడు. దించుకునేసరికి, క్షమించండి నాన్న, మిమ్మల్ని తలదించుకునేలా చేయాలని నేను అనుకోవట్లేదు. ఈరోజు మీరు నాకు సపోర్ట్గా వచ్చారు, కానీ మీరు చేస్తున్న పని ఇప్పుడు కరెక్ట్ అనిపించినప్పుడు ఆ రోజు నా విషయంలో, చక్రి విషయంలో మీకు ఎందుకు తప్పు అనిపించింది అనేసరికి ఇంకా ఈలోపు అయితే కేశవ వెళ్ళి సైలెంట్గా శైలు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ సమక్షంలో పెళ్లి జరగటం కరెక్ట్. అలా అని పోని పెళ్లి చేసుకోకుండా శైలుని పోని వాళ్ళ అన్నయ్యకి ఏదో క్లాస్ ఇచ్చి పంపించేద్దాము అంటే, తెల్లవారితే వీరెవడో ఒకడికి ఇచ్చి కోపంలో పెళ్లి చేసేసేలాగే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా పెళ్ళి అయితే ఇక్కడ జరగాల్సిందే, వీటికి కూడా తగిన గుణపాఠం అవుతుంది. కానీ వాళ్ళ నాన్నగారికి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి ఇంకా శైలు వాళ్ళ నాన్నకైతే కేశవ కాల్ చేస్తాడు. చేసేసరికి ఇంక జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇలా ఇలా జరిగింది, మీ అబ్బాయి ఇలా అంటున్నాడు, మరి ఏం చేయమంటారు అనేసరికి ఫస్ట్ అయితే కోప్పడతాడు. కానీ అప్పుడు కేశవ అంటాడు, ఒక్క మాట ఆలోచించండి, నేను ఇప్పుడు మీకు ఫోన్ చేయకుండా నేను శైలుని పెళ్లి చేసేసుకోవచ్చు, కానీ మీరు ఉండాలి అనేది నా ఆలోచన, అది నేను మీకు ఇస్తున్న గౌరవం. ఇంక తర్వాత మీరు ఇష్టం, మీరు వచ్చినా మా పెళ్ళి జరుగుతుంది, రాకపోయినా జరుగుతుంది. మీ ఉన్న సమక్షంలో జరిగితే మీ అబ్బాయికి ఒక ఆడపిల్ల విలువేంటో తెలుస్తుంది. అలా మీరు కూడా తల్లిదండ్రులుగా తను ఒక మంచి నడవడికలో ఉంచిన వాళ్ళు అవుతారు అనేసరికి ఇంక వెంటనే శైలు వాళ్ళ అమ్మ నాన్న కూడా బయలుదేరి వస్తారు. వచ్చేసరికి ఇంక వెంటనే మారు మాట ఆడకుండా ఫస్ట్ అయితే వాళ్ళకి శైలు వాళ్ళ అన్నయ్యని లాగి పెట్టి కొడతాడు వాళ్ళ నాన్న. కొట్టేసరికి, చీ నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుందిరా, అసలు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అంటాడు. అనేసరికి, అది కాదు నాన్న, నీకేం తెలుసు, ఇది పోయి ఆ మెకానిక్ గాడిని లవ్ చేస్తుంది అంటే మన ఇంటి ఆడపిల్లని వాళ్ళు అలా చేయొచ్చా అంటే, ఏం చేశారా, ప్రేమించుకున్నారు, అది తప్ప అని అనేసరికి ఇంకా వీడికి ఫ్యూజ్లు అవుట్ అయిపోతాయి. అసలు ఏం మాట్లాడుతున్నావు నాన్న, అసలు నీకెవరు చెప్పారు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. అనేసరికి, ఏ ఆడపిల్ల అయినా మన ఇంటి ఆడపిల్లగానే చూడాలి, అలా తక్కువ చేసి ఎలా మాట్లాడతావు, ఇదేనా నేను నేర్పించిన నీకు సంస్కారం, ఇప్పుడు చెప్తున్నాను విను, నీకంటే ఈ కేశవ 1000 రెట్లు నయం, చదువుకొని నువ్వేం సంస్కారం సంపాదించావు, తన మెకానిక్ అంటున్నావు కదా, అయినా కూడా తన తల్లిదండ్రులు పక్కన ఉండాలి అని చెప్పేసి ఈరోజు నాకు ఫోన్ చేసి ఈ విషయం అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేసరికి ఇంక వీళ్ళంతా కేశవాన్ని చూసి సంతోషిస్తారు. కేశవ ఎలాంటి పరిస్థితిలోనూ తప్పు చేయడు, తప్పు ఆలోచన అనేది ఉండదు అని చెప్పేసి సంతోషిస్తారు. ఇంకా అదే మూమెంట్లో ప్రతాప్కి కూడా అర్థమవుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇంత గౌరవనీయమైన ఫ్యామిలీ, ఇంత మంచి చెడు తెలిసిన వాళ్ళు, ఇలాంటి కుటుంబంలో అందుకే నా కూతురు వెళ్ళాలని ఇష్టపడింది, ఆ రోజు నేను చేసింది తప్పేనమ్మా, నన్ను క్షమించు అని చెప్పి ప్రతాప్ కూడా మనసు మార్చుకుంటాడు. ఇంకా మొత్తానికి వీళ్ళంతా కలిసి సంతోషంగా అయితే అనుకున్నట్టుగా వీడికి బుద్ధి చెప్పడానికి కేశవకి శైలుకి అయితే వాడి సమక్షంలోనే చూస్తుండగా ఆ పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసేస్తారు. చేసేసరికి ఇంకా వాడైతే, నువ్వు పెళ్లి చేసేసారు కదా, నాకేదో బుద్ధి చెప్పామనుకుంటున్నారు, మీరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అనేసరికి ఇంకా వెంటనే శైలు వాళ్ళ అమ్మ వచ్చి లాగిపెట్టి ఒకటి కొడుతుంది. నువ్వెవడు రా నా కూతురు జీవితంలో ఇన్వాల్వ్ అవ్వడానికి, దాని ఇష్టపూర్వకంగా మాత్రమే పెళ్లి చేసుకోలేదు, అమ్మ నాన్నలుగా మేము కూడా ఇక్కడే ఉన్నాం, పోతే నువ్వు ఇంట్లోంచి పో, ఇంకొకసారి నీ బావ జోలికి కానీ నీ చెల్లి జోలికి కానీ వెళ్ళావో, ఇంకా ఆడపిల్ల ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళావంటే మాత్రం తల్లిగా నేను మాత్రం క్షమించను అని చెప్పేసి తను కూడా అనేసరికి ఇంకా మొత్తానికి అందరూ ఒకటైపోయి నన్ను ఇలా చేశారు కదా అనుకొని మొత్తానికి శైలు వాళ్ళ అన్నయ్య అయితే బయటికి వెళ్ళిపోతాడు. సో అలాగే కారణం ఏదైనా మహాలక్ష్మిని ఏడిపించారు అన్న కోపంలో శైలు వాళ్ళ అన్నయ్యకి బుద్ధి చెప్పాలనే తీరులో, అందులోని కేశవకి శైలుకి ఇష్టం ఉంది, ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న ప్రతాప్ ఆది అందరి సమక్షంలో కలిపి వాళ్ళకైతే పెళ్లి చేస్తారు. ఇంకా ఆ రకంగా మహాలక్ష్మిని అర్థం చేసుకొని ప్రతాప్ ఆది కూడా ఒకటై మహాలక్ష్మికి క్షమాపణ చెప్తారు. మమ్మల్ని క్షమించమ్మా, నువ్వు ఇలాంటి మంచి కుటుంబంలో ఉన్నావని మేము అనుకోలేదు, ఎందుకు అంటే ఏ డబ్బు లేని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అనుకున్నాం, కానీ వాళ్ళ విలువలు వాళ్ళ ఆలోచనలు మేము ఇప్పుడే చూసాం, ఏదో కూతుర్ని అన్నాడు అన్న కోపంలో నేను వచ్చాను, ఏదో చెల్లిని అన్నాడు అన్న కోపంలో నీ అన్నయ్య వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చాకే వాళ్ళు ఏంటి అనేది మాకు తెలిసింది అనేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటుంది, నిజానికి మీరు అనుకున్నట్టుగా మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, మీరు అలాంటి పని నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారన్న భయంలోనే చక్రి గారిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కాకపోతే ఇప్పుడు మీరు మారారు, ఇప్పుడు నా మనసులో ఉన్న ఉద్దేశం బయట పెడితే ఇంకా నేను మీ మార్పుని కంగాలు చేసిందాన్ని అవుతాను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, చక్రి గారు నీతో సరిగానే ఉంటున్నారు కదా అనేసి అని అంటాడు ఆది.
లేదు లేదు అన్నయ్య, ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాడు, చాలా సంతోషంగా ఉన్నా" అనేసరికి, "సరేనమ్మా, మా తప్పు మాకు తెలిసింది, చూసుకొని అల్లుడు గారు నువ్వు ఇంటికి రండి" అని చెప్పేసి ప్రతాప్ కూడా అంటాడు. ఇంకా మొత్తానికి శైలు, కేశవ వెళ్ళి ప్రతాప్, ఆది, చక్రి, మీనా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తారు. జరగదు అనుకున్న మా పెళ్ళి ఈరోజు ఏదో హఠాత్ పరిణామం జరిగినట్టుగా జరిగిపోయింది. మీరు తనకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించినా మాకైతే మంచే జరిగింది. అలాని ఇందులోని ఎవరూ హర్ట్ అవ్వలేదు. కేశవ గారు కూడా మా అమ్మ నాన్న గురించి ఆలోచించి వాళ్ళని కూడా రప్పించారు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి మొత్తానికి వీళ్ళిద్దరూ ప్రతాప్ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. అలాగా ఒక ప్రేమ జంటని ఒకటి చేసిన వాళ్ళ నాన్నలో వచ్చిన మార్పును చూసి మహాలక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా చక్రి గురించి ఆలోచిస్తుంది. అసలు నన్ను అనగానే ఈయనకి ఇంత కోపం ఎందుకు వచ్చింది, అలా ఆలోచించుకున్న ఒక్కడే వెళ్ళిపోతాడా అని చెప్పేసి అడుగుతుంది. అయినా మీకేంటండి, నన్నంటే నేను చూసుకుంటాను, మీరు అలా ఎలా వెళ్ళిపోతారంటే, అదేంటండి కథ అంతా జరిగాక మళ్ళీ మొదటికి వచ్చారు, మిమ్మల్ని అంటే నాకు కోపం రాకుండా ఎవరికి కోపం వస్తుంది, ఎవ్వరు మారినా మీరు మాత్రం మారండి, ఆ మీద నుంచి ఇలాగే ఒక భగవంతుడు దిగి మళ్ళీ మీ మనసు మార్చి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగున్ను అని చెప్పేసి అనేసరికి మహాలక్ష్మి లోపల నవ్వుకుంటుంది. సో ఇలా మొత్తానికి శైలు వాళ్ళ అన్నయ్యకి బుద్ధి చెప్పే ప్రయత్నంలో ప్రతాప్, ఆది ఇన్వాల్వ్ అయ్యి చక్రి, మహాలక్ష్మి వీళ్ళ ఆలోచనతో పాటు అందరూ కలిపి సరదాగా సంతోషంగా కేశవకి, శైలుకి అయితే పెళ్లి చేస్తారు. కాబట్టి ఇది జరిగిన విషయం. మరి ఇంకొన్ని ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ కమెంట్ చేయండి నా ముగ్గు ఎలా ఉన్నది అనేది. థ్యాంక్ యూ సో మచ్.